కృష్ణ అండ్ ప్రజ్ఞ. మరి వీళ్ళిద్దరూ ప్యారడీ చేయబోతున్నారు సువ్వి సువ్వి అనే పాటని. మరి ఏ విధంగా చేస్తారో లెట్స్ సీ. సో లెట్స్ వెల్కమ్ దెం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఇది నువ్వు ఏడవలేవు కానీ పాయింట్కి వచ్చేసి. భయపడ్డావా? సరే పాటే స్టార్ట్ చేస్తానులే. ఆడు. అవి ఇవి అనవసరంగా కొనిపారికే దువ్వి దువ్వి సంపాదించ దానం చేకే తవ్వి తవ్వి గోతులు తవ్వి కూడబెట్టా సంపాదించ దానం చేకే. మీరేనే చెప్పండి అయ్యా సార్. నవ్వి నవ్వి యాక్షన్ చేసి బాసు కుళ్ళు జోకుకున్న వేశానే. సర్వం పవరో నీకే ఇచ్చి నిన్ను మెయింటైన్ చేయమని అన్నాడే. గుండె లేని మనిషల్లే నేను అందిన కాడికి నొక్కేశానే. గుండె లేని మనిషల్లే నేను అందిన కాడికి నొక్కేశానే. దొంగ లెక్కలు రాసి నా మీలోనే దుబ్బేసి నేను నగానట్రా చేయించా దగా కుట్ర అనమాగే. దగా కుట్ర అనకుండా వజ్రం నిప్పు అంటారా? నీతి జాతి లేదా? జాలి ధర్మం లేదా? ఇవి ఇవి అనవసరంగా కొనిపారికే. చెప్పండి అది తస్సదియా. నా ఇష్టం, వెళ్ళవయ్యా వెళ్ళు. పీల్చి పీల్చి రక్తం తాగి ఆ జలగి నీ కన్నా చాలా మెరుగు. జాలి హోలీ లేని నిన్ను నా బంధు చూస్తే పరుగు పరుగు. పోలీసోళ్ళకు తెలిసినా నిన్ను కుమ్మి కుమ్మి తోమేస్తారు. ఇరుగు పొరుగు చూశారు నిన్నుమ్మేసి తుమ్మెత్తి పోసేస్తారు. పాపపు గూడు వద్దు నువ్వు ముట్టకు పెట్టకు నాకీనాడు. పిల్ల జిల్లా ఉన్నోళ్ళం గీతం వద్దు జీతం చాలు. పిల్ల జిల్లా ఉన్నోళ్ళం గీతం వద్దు జీతం చాలు. వదిలే వదిలే వదిలే. బాబు చిన్ని కృష్ణ, చిన్ని కృష్ణ, బొజ్జ కృష్ణ అది నీ పేరు. అబ్బా ఎన్నో నెలమ్మా? ఎన్నో నెల? 7. ఏడా? అబ్బా డాక్టర్ బాగా తినమన్నారని బాగా తినడమే, తిని తిని పెంచిన పొట్ట అనుకుంటుంది అమ్మా. ఓకే, మన జడ్జిని అడిగేద్దాం. జనవైతుల గారు, మరి మీకు ఎలా అనిపించింది? బాగా పాడారయ్యా, చాలా బాగుందమ్మా ప్రజ్ఞ. లంచం తీసుకుంటూ చాలా కష్టపడిపోయినట్టుగా ఆ సొమ్ముని భార్య మంచి పనులకు ఖర్చు పెడుతుంటే కూడా బాధపడే భర్త పాత్ర ఇది. ఈ దుర్మార్గం అంతా కూడా నీ మాటల్లో, నీ అభినయంలో ఉంది బాగా. నువ్వు అక్కడ వాళ్ళందరినీ ఎంత పిలిచి పిప్పి చేసావు అనేది. వెళ్ళం మంచి పని చేస్తుంటే కూడా అడ్డం పడుతూ
బాగుంది చక్కగా. ఆ సువ్వి సువ్వి అనే మాటకి దానికి ఆ దువ్వి దువ్వి నవ్వి నవ్వి తవ్వి తవ్వి ఇవి చాలా చక్కగా అందంగా రాశారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మనో గారు డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే తను పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు. తను బాగా పాత్రలో బాగా లీనమయ్యాడు. నువ్వు కూడా చాలా బాగా పాడావు. మంచి సీన్ ఆ సిచ్యుయేషన్కి ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు నువ్వు చాలా చక్కగా అభినయించావా? మీ దగ్గర నేను ఆడిషన్స్కి వచ్చాను సార్. మీ దగ్గర అంటే నీ సినిమా తీశాను సార్. నేను వయసులో ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడు నా వయసు అయిపోయిందా? నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు అనవసరంగా ఏజ్ గురించి ఇవన్నీ అనవసరం. నువ్వు అక్కడ నువ్వు ఆహా ఈ ఓహో కార్యక్రమంలో కానీ ఒకటి సార్ అతను నిజంగా దుర్మార్గుడే. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మీరు అసలు మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. మీరు అసలు లోతుగా ఆలోచించట్లా. అతను ఏమన్నాడు తెలుసా? నేను ఆడిషన్స్కి వచ్చాను సార్ మీ దగ్గరికి, నేను వయసులో ఉన్న రోజుల్లో అంటాడు. ఇతనే ముసలాడైతే మీ పరిస్థితి ఏమిటి? అది పాపం చెప్పకుండా మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటాం. నేను మీకు జాగ్రత్తగా చెబుతున్నా. విశదీకరించి మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? మీరు ఉన్న ఆర్టిస్ట్ నాకు బాగా నచ్చాడు, బాగా అభినయించావు. ఆ సిచ్యుయేషన్కి కావాల్సిన ఆర్కెస్ట్రా కూడా ఫెంటాస్టిక్ ప్లేయింగ్. అద్భుతమైన పాట ఇది, మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా టర్న్, నా సత్తా ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటా అని రాబోతున్నాడు శ్రీకాంత్. జామురాత్రి అనే పాటకి వెరైటీ ప్యారడీ చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా, పుట్టగూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా, దునపోతు మీద వాన కురిసినట్టు అనకొండ రెస్టులో ఉన్నట్టు, లేడి కుంభకర్ణి అన్నట్టు, ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా, గుడ్ల గూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా. కొంచెము చుట్టివ్వకుండా చుట్టూ తిరుగుతావు, మంచము మొత్తంగా నీవు ఆక్రమించినావు, మధ్యలో నా మీద కాలు వేసి నలుపుతావు, నిద్రలో బక్సింగు చేసి నన్ను కుమ్ముతావు, నేల కొరిగి నడు విరిగి కేకలేసిన మేలుకోవు అర్ధరాత్రి నేను చచ్చిన, ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా, కొట్ల గోబలి అరిచినట్టు బురక పెట్టకే అలా. దోమలి నీ అంతు చూడ ఎంత కుట్టినా, నల్లులి నీ ఒళ్ళునంత చిల్లు చేసినా, దొంగలి పడ్డారు అంటూ నిన్ను లేపినా, కదలవే నిన్నెంత లేపి లేపి లేపినా, చెత్తరింగుటోను లాగా కలవరింతలు, నిద్రలోని చూపుతావు వంపు సొంపులు, ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా, గుడ్ల గూబలే అరచినట్టు దొరక పెట్టకే ఇలా, దునపోతు మీద వాన కురిసినట్టు అనకొండ రెస్టులో ఉన్నట్టు,
నువ్వు తిట్టినట్లేదు తెలుసా, ఎలా ఉంది? నిద్రపోమన్నట్టుంది పాట. అదే జరుగుతుంది కదా. అది నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, అంటే ఆ ట్యూన్ అలాంటిది. అండ్ నిజంగా ఈ పాట అందరికీ బాగా తెలుసు, లిరిక్స్ తో సహా అందరికీ తెలుసు. ఆ లిరిక్ నుంచి బయటపడి కొత్త లిరిక్ బట్టి కొట్టి నువ్వు ఇక్కడ పాడావంటే గ్రేటే, సూపర్, వెరీ నైస్. జనవితుల గారు చాలా చాలా బాగుంది. అయితే ఈ ఇట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద చాలా సెటైర్లు ఉన్నాయి. దీంట్లో ఇది అనకొండ రెస్ట్ తీసుకుంటున్నట్టు అనేది బాగుంది. అనకొండ రెస్టులో ఉన్నట్టు లేడి కుంభకర్ణి అన్నట్టు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మను గారు. మా పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు. నాకు తెలిసి ఆయన రోజుకు ఒక అరగంట మేలుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. ఒక హాఫ్ అన్ అవర్ అంటే పొద్దున నిత్యావసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం లెగిస్తాడేమో, వెళ్ళొచ్చి పడుకుంటాడా, వెళ్ళొచ్చి పడుకోడు. తిని కమ్మగా తిని అతను అసలు ఏం లేదు నాయన నీ ₹1,00,00,000 వచ్చింది లాటరీ అంటే అది రకరకాల గురకలు వింతలు సౌండ్లు వస్తుంటాయి. సరిగమ పదలీలు, స్వరపేటిక, మొత్తం సకల జంతు స్వరాలు. సకల జంతు. మిడ్ నైట్ బయట మంచి గాలి వస్తుందని పడుకుంటే మేము ఈ స్టైల్లో ఉంటాయన్నమాట రకరకాలు. సో అటువంటివన్నీ గుర్తు తెచ్చారు. చాలా చాలా ఇళ్లలో చాలా మంది అవస్థ పడుతున్నటువంటి పాటని చక్కగా పాడి మీరు మంచి వాయిస్, మీది బ్యూటిఫుల్ వాయిస్, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి శ్రీకాంత్ బాగా పాడావు, వెరీ నైస్, థ్యాంక్ యూ.